హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ పాయింట్ విష్ణుప్రియ ఇష్యూ గురించి. అసలు ఏంది ఈ విష్ణుప్రియ ఇష్యూ? సబ్స్క్రిప్షన్ కోసం రూ. 399 కట్టడం ఏంది? ఆమె బట్టలిప్పి ఫోటోలు వాళ్ళకి పర్సనల్గా షేర్ చేయడం ఏంటి? ఆ ఫోటోలు చూడాలంటే రూ. 399 కట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితిలో హీరోయిన్లే ఛాన్స్ల కోసం దాదాపు ఫోటోషూట్స్ అన్నీ బట్టలు ఒంటి మీద లేకుండానే చేస్తున్నారు. అలా ఉన్నప్పుడు ఈ విష్ణుప్రియలో ఉన్న స్పెషల్ ఏంటి? కేసు పెట్టకముందు ఆమె నెలసరి ఆదాయం 11 లక్షలైతే కేసు పెట్టి ఇష్యూ అయిన తర్వాత ఆమెకు సబ్స్క్రిప్షన్ పెరిగి ఇప్పుడు ఆమె నెలసరి ఆదాయం దాదాపు 18,36,160 రూపాయలుగా నమోదై ఉంది. ఈ కేసు పెట్టడం వల్ల ఆడియన్స్కి లాభమా, లేకపోతే ఈ కేసు పెట్టడం వల్ల విష్ణుప్రియకు లాభమైందా? సబ్స్క్రిప్షన్ ఆమెకు కేసు పెట్టకముందు 1892గా ఉన్న పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉంటే ఇప్పుడు ఆమెకి 4,832 మంది పెయిడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే ఈ కేసు పెట్టడం వల్ల విష్ణుప్రియకి అధిక లాభం జరిగింది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో స్ట్రైట్ పాయింట్ ఏంటంటే రూ. 399 ఇచ్చి ఒక అమ్మాయి యొక్క అర్ధనగ్న ఫోటోలని చూడడం సభ్యత అనిపించుకుంటుందా? రూ. 399 ఒక్కొక్కరి దగ్గర తీసుకొని వాళ్ళకి పర్సనల్గా ఆమె తన ఒంటిని ఫొటోస్ తీసి పంపించడం ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. నటి యాంకర్ విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్లో అసభ్యకర ఫోటోలను షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుందని విజయవాడకు చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు కొందరు ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విష్ణుప్రియకు చెందిన సంబంధిత ఇన్స్టా అకౌంట్ను బ్లాక్ చేయాలని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొనడంతో ఒక్కసారిగా ఆమె వార్తలలో హాట్ టాపిక్ అయ్యారు. కేసు నమోదుకు ముందు 1892గా ఉన్న ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య వివాదం తర్వాత ఏకంగా 4,832కు పెరిగింది. దీనివల్ల ఆమె నెలసరి ఆదాయం 7 లక్షల నుండి సుమారు 18 లక్షలకు చేరుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన బాడీపై చేసిన కామెంట్స్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? విష్ణుప్రియ ప్రస్తుత ఆదాయం అక్షరాల 18,36,160. దేవుడిచ్చిన ఈ బాడీని నేను ఆడియన్స్కు ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుతున్నాను. నాకు మరీ గర్లీగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. రియల్ లైఫ్లో నేను చాలా ట్రెడిషనల్. ఇక స్టోరీలోకి వెళ్తే తాజాగా విష్ణుప్రియ తన బాడీపై చేసిన కామెంట్స్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మీతో ఇలా మాట్లాడుతుంటే చాలా ట్రెడిషనల్గా ఒక మంచి తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నారు, కానీ మీ పోస్టులు మాత్రం చాలా హాట్గా, బోల్డ్గా, అంటే అబ్బాయిలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి కదా, అందుకే మీ కాస్ట్యూమ్స్ గురించి అడుగుతున్నాను అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, చూడండి, నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. నాకు మోడలింగ్ ఆఫర్స్ వస్తాయి, ఫోటోషూట్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. వీటన్నింటికి నా పోర్ట్ఫోలియో రెడీగా ఉండాలి. దానికోసం దేవుడిచ్చిన ఈ బాడీని నేను ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్స్ కోసమే వాడుతున్నాను. అంటే డిఫరెంట్ అవుట్ఫిట్స్తో నేను ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నానో అంతవరకు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక టెంప్లెట్ లాగా నా బాడీని ఉపయోగిస్తున్నాను. అదంతా నా వర్క్లో ఒక భాగం మాత్రమే, కానీ అది నేను కాదు. నిజ జీవితంలో మీరు అన్నట్లు నేను చాలా ట్రెడిషనల్గానే ఉండడానికి ఇష్టపడతాను. ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అంటే మళ్ళీ ఆల్మోస్ట్ అబ్బాయిలాగా ఒక ప్యాంటు, షర్టు వేసుకుంటాను. అందులోనే నేను చాలా కంఫర్టబుల్గా ఉంటాను. నాకు మరీ గర్లీగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. రియల్ లైఫ్లో నేను స్లీవ్లెస్, స్ట్రాప్లెస్ డ్రెస్సులు వేసుకోను. అదంతా కేవలం నా వర్క్ కోసం మాత్రమే. నాలోని ఆ సైడ్ కేవలం పని కోసం స్విచ్ ఆన్ అవుతుంది, పని అయిపోయాక మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రియల్ లైఫ్లో నేను మీతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలాగే ఉంటాను అని విష్ణుప్రియ తెలిపారు. డిజిటల్ యుగంలో నెగిటివ్ పబ్లిసిటీ కూడా కాసుల వర్షం కురిపిస్తుందని యాంకర్ విష్ణుప్రియ ఉదంతం నిరూపిస్తుంది. ఆమె ఇన్స్టాగ్రామ్లో అశ్లీల కంటెంట్ పోస్టు చేస్తున్నావంటూ విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం ముదిరింది. అయితే ఈ రచ్చ పరోక్షంగా ఆమెకు లాభం చేకూర్చిందనే చెప్పాలి. కేసు నమోదుకు ముందు 1892గా ఉన్న ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య వివాదం తర్వాత ఏకంగా 4,832కు పెరిగింది. దీనివల్ల ఆమె నెలసరి ఆదాయం 7 లక్షల నుండి సుమారు 18 లక్షలకు చేరుకుంది. డిజిటల్ మీడియా యుగంలో ఇప్పుడు ఏది క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్కసారి విమర్శలే వ్యక్తిగత ప్రచారానికి పెట్టుబడిగా మారుతుంటాయి. ప్రస్తుతం బుల్లితెర నటి బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని విషయంలో ఇదే జరుగుతుంది. అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమెపై నమోదైన కేసు నైతికంగా ఆమెకు ఇబ్బంది కలిగించినా ఆర్థికంగా మాత్రం ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
విష్ణుప్రియ తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక కంటెంట్ కోసం 399 సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేస్తుంది. అయితే ఈ వ్యవహారంపై విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయకముందు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య పరిమితంగానే ఉండేది. కేసు నమోదుకు ముందు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 1892. ఈ లెక్క ఆమె నెలవారీ ఆదాయం దాదాపు 7,18,000 ఉండేది. కేసు నమోదు తర్వాత ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు గురించి ఆమె అప్లోడ్ చేస్తున్న కంటెంట్ గురించి రచ్చ మొదలైందో నీటిజన్లలో క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 4,832కు చేరింది. దీని ద్వారా ఆమె ప్రస్తుత ఆదాయం అక్షరాల 18,36,160కి చేరుకుంది. కేవలం ఈ ఒక్క వివాదం వల్ల ఆమె నెలసరి సంపాదన ఏకంగా 11 లక్షలకు పైగా భారీ పెరుగుదల కనిపించడం డిజిటల్ పబ్లిసిటీ పవర్ను చాటి చెబుతుంది. విష్ణుప్రియ డబ్బుల కోసం కక్కుర్తిపడి యువతను తప్పుదోవ పట్టించేలా అర్ధనగ్న వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వెంటనే బ్లాక్ చేయాలని వారు డిమాండ్ చేసి శనివారం విజయవాడ సూర్యాపేటలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి అశ్లీల ప్రచారాలు చేయడం సరికాదని వారు విమర్శించారు. టీఆర్పీల కోసం మీడియా సంస్థలు చేసిన హడావుడి కొత్త కస్టమర్లను ఆమె ప్లాట్ఫామ్ వైపు మళ్లించింది. ఆర్థికంగా విష్ణుప్రియ లాభపడినప్పటికీ ఈ పరిణామాలు సమాజంలోని నైతిక విలువలపై దెబ్బతీస్తున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తప్పు చేస్తే శిక్ష పడుతుందో లేదో కానీ పబ్లిసిటీ మాత్రం వస్తుంది అనే సంకేతం యువతలోకి వెళ్లడం ఆందోళనకరం. యాంకర్గా, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ ఈ విమర్శలపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. పోలీసులు ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా వేచి చూడాల్సిందే.